పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పాస్కా కాల 6వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 1-2 వచనములు, 28, 29 వచనములు. యూదియా నుండి కొందరు మనుషులు అంటియోకియాకు వచ్చి సోదరులకు, మోషే చట్ట ప్రకారము సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గుర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగాను. అందుచే పౌలు బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గుర్చి అపోస్తులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలనని నిశ్చయించిరి. అవసరమైన నియమములు తప్ప వేరే భారము దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకు మాకును తోచుచున్నది అని వారు పలికిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, రక్షణ పొందటానికి క్రైస్తవులు ఏం చెయ్యాలి? ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏమిటి అతి ముఖ్యమైనటువంటిది? రక్షణకు అసలైనటువంటిది ఏమిటి? మిగిలినటువంటివి కొసరైనటువంటివి ఏమిటి? చాలా సందర్భాలలో ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో ఉన్న క్రైస్తవులమైన మనము కూడా, బోధకులు కూడా అసలైన విషయాలను విడిచిపెట్టి కొసర విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నామేమో అని భయం వేస్తుందండి. క్రైస్తవుడు రక్షణ పొందాలంటే ప్రధానమైనటువంటిది ఏమిటి? ప్రథమంగా ఉండాల్సింది ఏమిటి? ఏంటి? అన్యుడు లేకపోతే క్రైస్తవుడు రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి అంటే ప్రియులారా, ఒకే ఒక విషయం అండి. క్రీస్తు ప్రభువే లోకరక్షకుడు. ఈ మాటను, ఈ సత్యాన్ని విశ్వసించాలి. పలుమార్లు బైబిల్ గ్రంథంలో పిల్లలు, ముఖ్యంగా నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క బోధనలలో, ఆ తరువాత అపోస్తుల యొక్క బోధనలలో పలుమార్లు ఈ సత్యం మనకి ఎరుక చేయబడింది. క్రైస్తవులమైన మనం, అన్యులైనటువంటి వారు రక్షణ పొందాలి అనుకున్నటువంటి వారు అందరూ కూడా ఈ సత్యాన్ని బలంగా మన మనసులలో ఉంచుకోవాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చెయ్యాలి? క్రీస్తు ప్రభు లోకరక్షకుడని విశ్వసించి పితా పుత్ర పవిత్రాత్మ నామములో విశ్వాసముతో జ్ఞాన స్నానం తీసుకోవాలి. ఇదే అతి ప్రధానమైనటువంటిది ప్రియులారా. ఆ ప్రభువు మీద విశ్వాసం, ఆ ప్రభువుల రక్షణ ప్రధానమైనటువంటివి. చెప్పాను కదా, చాలా సందర్భాలలో బోధకులు, క్రైస్తవులు కూడా అసలైనటువంటి దీనిని విడిచిపెట్టి మిగిలినటువంటి వాటి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారండి. ఏమిటి ముఖ్యమైనటువంటివి? ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నాను. బొట్టు పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? తాలిబొట్టు కట్టొచ్చా కట్టకూడదా? కొబ్బరికాయ కొట్టొచ్చా ఇవండి ముఖ్యం మనకి. వీటి గురించి బోధకులు పుంఖానుపుంఖలుగా బోధనలు చేస్తున్నారు. ప్రియులారా, నిన్ను మోక్షములకు తీసుకుని వెళ్ళేది, రానివ్వకుండా చేసేది ఇవి కాదండి. ఇవి కానే కాదు. చాలామంది వీటితో తనములకలవుతున్నారు. నిన్ను మోక్షానికి తీసుకుని వెళ్ళేది యేసయ్యలో నీకున్నటువంటి నిండైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాత్రమే. అవును. రెండవది, పాపానికి దూరంగా ఉండడం, చెడుకు దూరంగా ఉండడం, అంటే దేవుని యొక్క ఆజ్ఞలని పాటించటం. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక గురువు గారు తన శిష్యులు జీవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వారు పూజలు చేసేవారు. అయితే ఒక రోజున ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పిల్లి మ్యావ్ మ్యావ్ అనుకుంటా వారి ఆశ్రమంలోనికి వచ్చింది. గురువు గారు శిష్యులందరూ కలిసి పూజ చేస్తున్న సమయంలో ఆ పిల్లి ఆటంకంగా మారింది. మ్యావ్ మ్యావ్ అనుకుంటా మధ్యలోనికి రావడం, నడుచుకుంటా మధ్యలోనికి రావడం జరుగుతుంటే గురువు గారు ఒక మాట చెప్పారు. అబ్బాయిలు,
మీరు పూజకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ పిల్లిని కట్టివేసిరండి అయ్యా అని చెప్పాడు. సరే గురువు గారు అని చెప్పి రోజుకొకడు ఆ పిల్లిని కట్టివేస్తున్నాడు, పూజకు వస్తున్నాడు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో కొన్నాళ్ళ తర్వాత ఆ అలవాటు ఆనవాయితీగా మారిపోయింది. ఇంతలోకే గురువు గారు వృద్ధాప్యం చేత మరణించారు. తర్వాత ఈ శిష్యులు చాలా చోట్ల గురువులు కావడానికి సిద్ధపడుతున్నారు. అదే తరుణంలో ప్రియులారా, ఆ మ్యావ్ మ్యావ్ అనే పిల్లి కూడా చనిపోయింది. వీళ్ళందరికీ పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏంటి, అరే పూజ చేసే ముందుగా పిల్లిని కట్టేయాలి కదా, మరి ఇప్పుడు మనకి పిల్లి లేదు, ఎలాగా, వెళ్ళి పిల్లిని కొనక్కద్దాం పండి అని చెప్పారు. పిల్లి లేకుండా పూజ చేయకూడదు అనుకున్నారు వాళ్ళు. అడ్డంకి ఆచారంగా మారిపోయింది. పిల్లిని కొనుక్కొచ్చారు. ఒక్కొక్క గురువు కూడా పిల్లిని కొనుక్కొచ్చారు, పూజ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే పూజ చెయ్యాలంటే పిల్లిని కట్టేయాలి. అయిపోయింది. కానీ అది అంతటితో ఆగలేదే. ఆ పిల్లికి ఏం కావాలి, పాలు కావాలి. దానికోసం ఒక ఆవును కొన్నారు. ఆవుకి ఏం కావాలి, మేత కావాలి. దానికోసం కొంత పొలం కొన్నారు. పొలాన్ని చూసుకునేటువంటి పాలేరు కావాలి. కాబట్టి దానికోసం ఒక పాలేరు నియమించారు. ఈ విధంగా విషియస్ సర్కిల్ అంటారు, ఒక చక్రంలాగా వాళ్ళు బంధించబడ్డారు. దీనిలో అసలైన పూజకు ఇచ్చేటువంటి సమయాన్ని, ఆ ధ్యాసని వీటి మీద పెట్టడం ప్రారంభించారు. ప్రియమైన క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎలాగా ఉంది? నీవు రక్షణ దేని నుంచి పొందుకుంటున్నావు? అసలైన విశ్వాసాన్ని విడిచిపెట్టి మిగిలినటువంటి ఆచార సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తున్నావా? అర్థం పర్థం లేనటువంటి ఆచార సంప్రదాయాలకి. ఈనాడు పట్టణంలో, మొదటి పట్టణంలో జరిగింది అదే. ప్రియులారా, మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, అంటియోకియా అనే పట్టణం క్రైస్తవులకి అత్యంత ప్రధానమైనటువంటిది. ఆదిమ క్రైస్తవ సంఘాలకి చాలా ప్రధానమైనటువంటిది. ఈ సంఘాన్ని పౌలు గారు స్థాపించలేదు. నేను థియోలాజికల్గా మాట్లాడుతున్నా, బైబిల్ పరంగా మాట్లాడుతున్నా. ఈ సంఘం పౌలు గారు తన యొక్క విశ్వాస ప్రయాణాన్ని, సువార్త ప్రయాణం ప్రారంభం చేయక ముందే అక్కడ ఆల్రెడీ సంఘం ఉంది, క్రైస్తవులు ఉన్నారు అక్కడ. ఎలా ఏర్పడింది అక్కడ సంఘం? ఎందుకు అంతియోకియా సంఘం అంత ప్రధానమైనటువంటిది? ఈనాడు అంతియోకియా సంఘం గురించి ఈనాడు జరుగుతున్న చర్చ అంతా కూడా ఈనాటి మొదటి పట్టణంలో. ప్రియులారా, ముందుకు వెళ్లే ముందుగా మీకు అందరికీ ఒక ముఖ్యమైన సందేశం. సమస్య వచ్చినప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘములో ప్రియులారా, అపోస్తులందరూ కూడా ఎక్కడెక్కడో సువార్తను బోధించే వాళ్ళందరూ కూడా యెరూషలేమునకు వచ్చేవారు. వచ్చి పేతురు గారి యొక్క ఆధిపత్యాన, పేతురు గారి యొక్క అధ్యక్షతన వారందరూ అక్కడ కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు. ఏది మంచి, ఏది చెడు, పరిశుద్ధాత్మ మనకి ఏం చెయ్యాలని నేర్పిస్తుంది, అసలు మన సంఘములో క్రైస్తవుల మధ్యలో ఏముండాలి, ఏది అసలైనదిగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు ప్రార్థన చేసి పేతురు గారి యొక్క అధ్యక్షతన పౌలు గారు, బర్నబా, శీలాసు వీళ్ళందరూ కూడా పేతురు గారి దగ్గరికి వచ్చారని అంటియోకియాను విడిచిపెట్టి. ఏమి నేర్పిస్తుంది ఆదిమ క్రైస్తవ సంఘం? పేతురు గారి యొక్క ప్రధానాధిపత్యం, పాపు గారి యొక్క ప్రధానాధిపత్యం ఆనాటి నుండి ఉన్నటువంటిది, కొత్తగా కనిపెట్టినటువంటిది కాదు. ప్రియులారా, స్త్రీ సభలో సమస్యలు ఏర్పడినప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘములోనే పౌలు గారు ఉన్నప్పుడే ప్రియులారా, స్త్రీ సభలో సంఘములో సమస్య వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక చోట చేరి ఇది రైటా తప్పా, మనం దేన్ని స్వీకరించాలి, దేన్ని విడిచిపెట్టాలి అని వారి మధ్యలో వారు డిస్కషన్స్ చేసుకునేవాళ్ళండి, మాట్లాడుకునేవారు. నా ప్రశ్న ఏంటంటే ప్రియులారా, ఈ రోజున మరి ఈ సంఘాలన్నీ కూడా ఒక చోటకి రాలేకపోతే ఎవరు వారు నడిపించాలి? ఎవరు ఇది చెయ్యొచ్చు చేయకూడదనని ఎవరు చెప్పాలి? ఈ సంఘాలకి, వ్యక్తిగతమైన సంఘాలకి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళేనా? ప్రశ్న మాత్రమే. స్త్రీ సభలో ఇప్పటికి కూడా రోమన్ కథోలిక స్త్రీ సభలో ఇప్పటికి కూడా ప్రపంచ పోకడలను బట్టి అప్పుడప్పుడు కూడా
కౌన్సిల్స్, సమావేశాలు జరుగుతాయి రోము నగరంలో పాపు గారి అధ్యక్షతన. కొన్ని సంవత్సరాల క్రితం మనకి మరణించినట్టు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సినడ్ ఆఫ్ సినడాలిటీ అనేటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏమిటి? ఆధునిక ప్రపంచంలో శ్రీసభ ఏ విధముగా ఉండాలి. అందరూ కార్డినల్స్, బిషప్స్, వాళ్ళలో కొంతమంది గురువులు, కొంతమంది సిస్టర్స్, కొంతమంది సామాన్య క్రైస్తవులను కూడా ఇంక్లూడ్ చేశారు. ఈసారి ఎలా ఉండాలి? యావత్ ప్రపంచం మొత్తానికి కూడా ఒక క్వశ్చనర్ పంపించారు. దానికి ముందుగా సిద్ధపరిచారు. కలిసి ప్రయాణం చేయాలి, ఇవన్నీ కూడా మనం సిద్ధపరిచారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇదిగో ఈరోజు జరుగుతుందండి. ఇప్పుడు ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. అంటియోకియా అనేటువంటి పట్టణం ప్రియులారా సిరియా దేశంలో ఉంది. అలనాడు, ఈనాడు ఉన్న టర్కీ దేశంలో చాలా ప్రధానమైనటువంటి పట్టణం ప్రియులారా క్రైస్తవ విశ్వాసం ప్రకారం. ఎందుకంటే ఈ అంటియోకియా పట్టణంలోనే మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలిచారు. క్రీస్తును అనుసరించేటువంటి వారిని క్రైస్తవులు అని పిలిచారు. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనములో అంటియోకియాలోనే శిష్యులను మొదటిసారిగా క్రైస్తవులు అని పిలిచిరి. క్రీస్తును అనుసరించే శిష్యులు అంటండి మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారంటండి. ఎలా ఇక్కడ సంఘం ఏర్పడింది? నేను ప్రారంభంలో చెప్పాను. పౌలు గారు స్థాపించాల ఈ సంఘాన్ని. ఈ సంఘం పౌలు గారు మారు మనసు పొందిన తర్వాత పొందక ముందే క్రైస్తవులు ఉన్నారు అక్కడ ఆల్రెడీ. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 19వ వచనం. స్తెఫాను చంపబడిన నాడు జరిగిన హింసాకాండ వలన విశ్వాసులు చెల్లాచెదురైరి. వారిలో కొందరు యూదులకు మాత్రమే దేవుని వాక్యము బోధించుచు ఫినీషియా, సైప్రసు, అంటియోకియాల వరకు వెళ్ళిరి. ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘములో శ్రమ వచ్చినప్పుడల్లా కూడా క్రైస్తవులు ఏమైపోయేవారంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. యేసుప్రభు అన్నారు కదా, ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించకపోతే మీ ధూళిని దులిపి అక్కడ ఇతర పట్టణాలకు వెళ్ళిపోండి అన్నారు కదా. క్రైస్తవులు కూడా హింసలు వచ్చినప్పుడు వేరే చోటకు వెళ్ళారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ క్రీస్తు ప్రభువు గురించి సాక్ష్యం పలకటం మాత్రం ఆగలేదు. స్తెఫాను గారు దేవుడు ఎన్నుకున్నట్టు 7 డీకన్లలో మొదటి డీకన్లలో ఒకరైనట్టు స్తెఫాను గారిని రాళ్లతో కొట్టి చంపారు. దానిని గురించి ప్రియులారా మనం ఇదిగో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం పిల్లారా. స్తెఫానుని రాళ్లతో కొడతాన్ని మనం చూస్తాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయం మనం చూస్తాం. అయితే ఎప్పుడైతే హింసలు బయలుదేరనియో సౌలు అనే వ్యక్తి ప్రియులారా క్రైస్తవులు కనబడితే చాలు పట్టుకొని బంధిస్తున్నాడు. ఆ సమయంలో క్రైస్తవులు ఇతర పట్టణాలకు పారిపోయారు, కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలా. ఇదిగో ఈ విధంగా వచ్చినటువంటి అపోస్తులు క్రైస్తవులు అంటియోకియాలో దేవుని యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుంటే, కానీ సైప్రసు, సిరియా నుండి వచ్చిన విశ్వాసులు కొందరు అంటియోకియాకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చి గ్రీకులకు ప్రసంగించ మొదలుపెట్టారు. ఎవరంటండి? ఆ శ్రమలు పొందినట్టు క్రైస్తవులు వెళ్ళి బోధించడం మొదలుపెట్టారు. ప్రభు శక్తి వారితో ఉండను కనుక అనేకులు విశ్వసించి ప్రభు మార్గమును అవలంబించరి. సౌలు ఇంకా రాలా అక్కడికి, పౌలు గారు ఇంకా అక్కడ రాలా. హింసలు పొందుతున్నటువంటి వారు అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను బోధించారు. అంటియోకియా చాలా ముఖ్యమైన పట్టణం ప్రియులారా. మేము మొన్న హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు అలెగ్జాండ్రియా, ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా ప్రదేశానికి వెళ్ళిన, అది కూడా చాలా ప్రధానమైన పట్టణం అండి. చాలామంది పునీతులు ఉన్నారండి. సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటారు. చాలామంది పునీతులు ఉన్నారండి ఆ పేరు మీదుగా. అంటియోకియా పేరు మీద కూడా చాలామంది ఉన్నారు పిల్లారా. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అని అంటారండి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆయన బిషప్ అక్కడి నుంచి.
క్రైస్తవులంగా ఈ పట్టణాలను మనం మరచిపోకూడదు. ఇప్పుడు అవి ముస్లిం పట్టణాలుగా మారినా కానీ మన విశ్వాస పునాదులు అక్కడే ఉన్నాయి. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక సమస్య వచ్చి పడింది. యూదియా నుండి వచ్చిన కొంతమంది భక్తులంట ఈ అంటియోకియాకు వచ్చి అక్కడున్నటువంటి క్రైస్తవులతో ఏమని చెప్తున్నారంటే, మీరు మోషే చట్ట ప్రకారం సున్నతి చేయించుకుంటేనే మీకు రక్షణ అని చెప్పారు. కానీ ఇది తప్పు. ఇప్పుడు ఎవరు చెప్పాలకి? బాబు ఇది తప్పురా నాయన, ఎవరు చెప్పాలంటే ఎవరు చెప్తే వింటారు? ఎవరు పడితే వాళ్ళు చెప్తే వింటారు. మేము చెప్పేదే కరెక్ట్ అంటారు. ఆ ఆదిమ క్రైస్తవ సంఘాలలో కూడా జరిగినాయండి. ఇప్పుడు కాదు, అప్పుడే ఉన్నాడు పోట్లాట పెట్టేవాడు. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత పౌలు గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది చూశారు. యూదియా నుండి కొందరు మనుషులు అంటియోకియాకు వచ్చి సోదరులకు, అంటే ఇక్కడ సోదరులు అంటే క్రైస్తవులకండి, మోషే చట్ట ప్రకారం సున్నతి పొందిననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగారండి. చాలా తప్పు కదా. అసలు సున్నతి అనేటువంటిది పాత నిబంధనకు చెందినటువంటిది కదా. సున్నతి ఏ విధంగా ప్రారంభమైందండి? దేవుడు అబ్రహాముతో చేసుకున్నట్టు వడంబడిక. దీనిని గురించి మనం ప్రియులారా ఆదికాండం 17వ అధ్యాయము 10 నుండి 14 వచనంలో మనం చదువుకుంటాం. దేవుడు ఆజ్ఞ ఇస్తాడు, నీకును నాకును మధ్య జరిగిన వడంబడిక గుర్తుగా నెత్తురు పోతలు. ఆ యొక్క సున్నతి ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయించుకోవాలి. ఇది వడంబడికకి, దేవునికి అబ్రహాముకి పాత నిబంధన యూదులకు జరిగిన వడంబడిక. నిర్గమకాండం 4వ అధ్యాయం 25వ వచనంలో కూడా మోషేకి కుమారుడు జన్మిస్తాడు. కానీ అతనికి సున్నతి చేయించలేదు మోషే. ఆ సమయంలో దేవుని యొక్క దూత అతని మీద పడ్డప్పుడు చంపివేయబోతుండగా ఇదిగో మోషే భార్య ఆ పిల్లవాడికి సున్నతి చేయించి నెత్తురు ద్వారా మోషేని బ్రతికించుకుంది. వాక్యాన్ని చదువుకోండి మీరు, సమయం నాకు అంత లేదండి అందులోకి వెళ్ళటానికి. ఇది మోషే ధర్మశాస్త్రం పిల్లారా. ప్రతి మగ యూదుడు కూడా సున్నతి చేయించుకోవాలి 8వ రోజున. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుంది ఇక్కడ? పాత నిబంధన తీసుకొని వచ్చి క్రైస్తవుల మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది యూదియా నుండి వచ్చినటువంటి వారు. ఇది బోధించి సంఘములో చీలికలు తయారు చేశారు. ఏమండి, ఏది ముఖ్యమండి? యేసుప్రభు నిజదేవుడిని విశ్వసించటం ముఖ్యమా? కొబ్బరికాయ కొట్టకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, కాటిక పెట్టుకోకూడదు, తాలిబొట్టు కట్టుకోకూడదు, ఇవి ముఖ్యమా? ఈనాడు బోధకులు వీటి గురించి తర్జన భర్జన పడతలేదా? వీటి గురించి పుంఖానుపుంఖలుగా ప్రసంగాలు చెప్పట్లేదా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుందండి, పద్ధతులు ఉంటాయి. ఈ రోజున ప్రియులారా మిమ్మల్ని అడుగుతున్నాను ముఖాముఖిగా, దేవుని సన్నిధికి ఏమర్పిస్తారండి మీరు? ఏమర్పిస్తారు చెప్పండి మీరు? చాలామంది గ్రామాలలో నా అనుభవంతో చెప్తానండి, ఒక చిన్న డబ్బాతోటి బియ్యం తీసుకొని ఇస్తారండి. చర్చిలోకి వచ్చి బియ్యాన్ని తీసుకొని వస్తారండి. కారణం మన దగ్గర పండేది బియ్యం. కొంతమంది మినుములు తీసుకొస్తారండి. ఈ కాలంలో ముఖ్యంగా మినుములు పండే కాలం అండి. వాళ్ళ పొలంలో పండినటువంటి పంట అది మినుములు. ఇవి మనం యెరూషలేములో సమర్పించారు విశ్వాసులు. ఎందుకంటే అక్కడ పండేది గోధుమలు, ద్రాక్షాలు, ఒలీవలు, కాబట్టి అవి సమర్పిస్తారు పిల్లారా. కాబట్టి అక్కడ సంప్రదాయం ప్రకారం యేసుప్రభు గోధుమ రొట్టె, ద్రాక్షారసాన్ని మనకిచ్చారు. ఇక్కడ ప్రియులారా కొబ్బరికాయ కొట్టొద్దంటే మనకు పండేది కొబ్బరికాయ, అది ముఖ్యం కాదు. కొబ్బరికాయ కొట్టొద్దు అంటున్నాడు కానీ నాకు బియ్యం వద్దు, మినుములు వద్దు అంటలేదండి ఈ పాస్టర్ గారు. క్షమించండి, ఈ పదం వస్తుంది. ఇంకోటి చెప్తున్నాను, ఇజ్రాయెల్లో ఉన్న డబ్బులు ఇవ్వాలి కదా, మరి ఇక్కడ కూడా క్రైస్తవులం అంటే ఆ విధంగా పద్ధతి ప్రకారం మాట్లాడితే ఎందుకు ఇవన్నీ కూడా మీతో మాట్లాడుతున్నానంటే ప్రియులారా, ఇక్కడ విశ్వాసం వేరు, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు వేరండి. మనం ఇక్కడ చీర కట్టుకుంటాం, అక్కడ స్త్రీలు కూడా అంగీ వేసుకుంటారు, పురుషులు కూడా అంగీ వేసుకుంటారు, అది వేరు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ముఖ్యమైనది ఏది దాన్ని తీసుకోవాలి మనం. ఆచార సంప్రదాయాలు ముఖ్యం కాదండి. ఇక్కడ ఉన్నట్టు దొరుకుతాయి కాబట్టి కొబ్బరికాయ శ్రేష్టమని ఎట్టుకుంటూ కొబ్బరికాయ కొడతాడు, తప్పేంటి?
ఏంటి అందులో ఉన్న పాపం? బైబిల్ ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టడం తప్పని ఉందా? క్రొవ్వొత్తులు సమర్పించడం తప్పని ఉందా? ఎక్కడా లేదు కదా. ఎందుకు నీవు లేనిపోయినటువంటి అభాండాలని క్రైస్తవుల యొక్క మనసులో సృష్టిస్తున్నావు? లేనిపోయినటువంటివి. కొంతమంది వితండవాదానికి వెళతారు. తాళిని కట్టుకోకూడదు, ఎక్కడో ఉన్నటువంటి దానిని తీసుకొని వచ్చి ఫలానా కాబట్టి ఫలాందే కాబట్టి. ఈరోజు వాక్యం అదేనండి. ఏది ముఖ్యం మనకి? ఈ సున్నతి, ఈ సంస్కారాల ముఖ్యమా? క్రీస్తునందు విశ్వాసం ముఖ్యమా? ప్రభువుని వేడుకుందాం పిల్లారా. రక్షణ పొందడానికి ఏది ముఖ్యం? దాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఆ విషయం గురించి అపోస్తలులతో, పెద్దలతో మాట్లాడవాలని నిశ్చయించరి. సున్నతి చేయించుకోవాలా, చేయించుకోకూడదా? అవసరమా మనకి? ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? పౌలు, బర్నబా కూడా ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? పేతురు గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. యెరూషలేమునకు వెళ్ళాలనుకున్నారు. మొదటి పాపు గారు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. సమావేశంలో మాట్లాడుకున్నారు. చాలాసేపు పరిశుద్ధాత్మ ప్రేరణ కోసం ప్రార్థన చేసుకున్నారు, మాట్లాడుకున్నారు, డిస్కషన్స్ అయినాయి. అందరూ మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుందో వినండి. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 6వ వచనం. అందుచే అపోస్తలులను, పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలువబడి, ఎవరు నిలబడ్డారండి? పేతురు గారు నిలబడ్డారు. సహోదరులారా, అన్యులకు సువార్త సందేశమును వినిపించుటకు, వారికి ప్రసంగించుటకై ఆరంభమున దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకొనని మీకు తెలియను కదా. పేతురు గారి నుంచి వచ్చిన మొదటి మాట. అన్యులకు సువార్తను బోధించింది పేతురు గారు మొదటి పాపు గారు పిల్లారా. ఆ తరువాత ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, జాగ్రత్తగా ఆలకించండి. 9వ వచనంలో పిల్లారా, మనకును వారికి నీ మధ్య ఎట్టి భేదము ఆయన చూపలేదు. వారు విశ్వసించని కనుక వారి పాపములు క్షమించి ఉన్నాడు. కనుక మనము, పేతురు గారు చెప్పిన మాట, మనము కానీ మన పూర్వీకులు కానీ మోయలేని బరువులను విశ్వాసులపై మోపి మీరు ఎందుకు దేవుని ఇప్పుడు పరీక్షింప ప్రయత్నించుచున్నారు? అనవసరమైన విషయాల గురించి ఎందుకు భారం పెడుతున్నారు? సున్నతి అని, అదని, ఇదని. ప్రభు అయిన యేసు అనుగ్రహం వలన రక్షించబడుదామని మనం విశ్వసింతము, అట్లే వారును రక్షణ పొందుదురు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసమే ముఖ్యం. పేతురు గారు చెప్పిన మాట. ఆ మాటనే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత అపోస్తలులు కూడా అదే మాటను చెప్తున్నారండి. ఒక కమ్మ ఉత్తరం రాసి పంపిస్తున్నారండి అంటియోకియాకి. ఎవరి ద్వారా? పేతురు ద్వారా, బర్నబా ద్వారా. అంటియోకియా ప్రాంతానికి ఒక ఉత్తరంతో పంపిస్తున్నారండి. ఏమని పంపిస్తున్నారు? అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచుచున్నది. కనుక విగ్రహములకు అర్పించబడినటువంటి ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండాట మీకు శుభము కలుగునుగా కాని పలికిరి. మొదటిగా పేతురు గారు ఏం చెప్పారు? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటతే మనం రక్షణ పొందుతాం. వారు కూడా అదే విశ్వసించారు కాబట్టి వారు దానిని రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందాలంటే నీవు నేను ప్రథమంగా ఏం చేయాలి? ఇది మన ప్రశ్న. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనములో, నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడను లేవనెత్తనని నీవు విశ్వసించినచో నీవు రక్షించబడతావు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, దేవుడని ఒప్పుకోవాలి. ఆయన మృతులలోంచి లేచాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడు నీకు రక్షణ. ఇది ప్రధానమైనటువంటిది. క్రీస్తు ప్రభు మోక్షారోహణం అవుతూ ఉత్థానమైన తర్వాత అపోస్తలులతో పలికిన మాట, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది పిల్లారా. ప్రభు మోక్షారోహణం అవుతూ వారికి పలికినటువంటి మాట, విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. జాగ్రత్తగా ఆలకించండి.
విశ్వసించటం ముఖ్యం. యేసు ప్రభువులో, క్రీస్తునాథునిలో విశ్వాసం ఉంచటం ముఖ్యం రక్షణ పొందాలంటే. ఇదే ప్రధానమైనటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీనిని గురించి మనందరము కూడా మరొకసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుకుంటాం. పరిశుద్ధాత్మను పొందారు. అప్పటి వరకు పిరికివారిగా ఉన్నటువంటి వారిలో పేతురు గారు ధైర్యంగా ముందుకు వచ్చి గొప్ప ప్రసంగాన్ని చేశారు. అక్కడ ఉన్నటువంటి వారు పేతురు గారికి ప్రసంగాన్ని విని బాధాతప్త హృదయముతో, అయ్యా రక్షణ పొందాలంటే మేమేం చెయ్యాలి అని అడిగితే పేతురు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపముల పరిహారము కొరకై ప్రతి ఒక్కడు యేసు క్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందవాలెను. అప్పుడు మీరు దేవుని వాగ్దానముకు పవిత్రాత్మను పొందుదురు. యేసుక్రీస్తును విశ్వసించాలి, యేసుక్రీస్తులో జ్ఞానస్నానం పొందాలి. ఇదే ప్రధానం ప్రియులారా. ఇదే ముఖ్యమైనటువంటిది. ఇదే మన విశ్వాసానికి మూలం, ఆధారం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు మనందరం కూడా ప్రభువుని వేడుకోవాలి. ఏమని? దేవా, నేను నీ యందు విశ్వాసాన్ని కలిగి ఉండులాగున నాకు సహాయం చేయి. అలనాడు యెరూషలేములో జరిగిన మొదటి సమావేశం, ద ఫస్ట్ కౌన్సిల్ ఎట్ జెరూసలేం. స్త్రీ సభలో ఇట్లాంటి కౌన్సిల్ జరుగుతాయండి. అది ఉన్నటువంటి ఏకైక సంస్థ, ఏకైక సభ స్త్రీ సభ అండి. ఇప్పటికి కూడా ఏ విధముగానైతే ఆనాడు పేతురు గారి యొక్క ఆధ్వర్యంలో పౌలు, బర్నబా, అపోస్తులు అందరూ కూడా ఒక చోట చేరి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది సంఘములో, స్త్రీ సభలో, దాన్ని ఎలా సరిచేసుకోవాలి అని అక్కడ జరిగిందో అదే ఇప్పటి కూడా కొనసాగుతుందండి మన యొక్క రోమన్ కథోలిక స్త్రీ సభలో. రోమన్ కథోలిక స్త్రీ సభలో మాత్రమే ప్రియులారా, రక్షణ పొందాలంటే మనం ఏం చెయ్యాలి? ఈనాడు మనం చదువుకోవాల్సిన సువిశేషములో క్రీస్తు భగవానుడు చాలా స్పష్టంగా చెప్తాడు. రక్షణ పొందాలంటే ఏమి చేయాలంటే ప్రభు అంటున్నాడు ప్రియకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో, నన్ను ప్రేమించువాడు నా మాటలను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతము. దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఇవి రెండే ముఖ్యం. ఇవి రెండూ లేకుండా ఏమున్నా కానీ ప్రయోజనం లేదు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ఎలా నిరూపిస్తాం? దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం ద్వారా. అవును పిల్లారా, నేను దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఆయనే లోకరక్షకుడు, ఆయనే మెస్సయ్య, ఆయన నిజదేవుడు, నా కొరకే మానవునిగా ఈ లోకంలో జన్మించాడు, నా కొరకే సిలువలో మరణించాడు, ఆయన మరణము ద్వారా నాకు నిత్య జీవితాన్ని తెచ్చాడు. విశ్వాస ప్రమాణములో ప్రార్థించుకుంటాం కదా, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల ప్రతి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను, అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను, పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను, త్రియేక దేవుని విశ్వసించాలి. ఇది మూలం. మిగిలినవన్నీ కూడా పిల్లరా ఆయా సంప్రదాయాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. మనం కట్టుకునే బట్టలు, మనం తినే భోజనం, మనం ఇచ్చే కానుకలు, మనం ఇచ్చే సమర్పణ, లేకపోతే మనం ఆ యొక్క ఆరాధన చేసే పద్ధతులు కొన్నిసార్లు మారుతుంటాయండి. పేతురు గారు, అపోస్తులందరూ కూడా చేసిన నిబంధన ఇదే. ఏదైతే మూలమో దాన్ని మనం వదిలిపెట్టకూడదు. మూలం ఏంటిది? యేసు ఒక్కడే లోకరక్షకుడు. ఆయన మనిషిగా ఈ లోకంలో జన్మించాడు, మన కొరకే సిలువలో మరణించాడు, 3వ నాడు సజీవుడిగా లేచాడు, స్వర్గానికి ఎత్తబడ్డాడు, మనకు కూడా జీవాన్ని ఇస్తాడు మనం విశ్వసించగలిగితే. ఇది మూలం అండి. విశ్వాసములో పిత, పుత్ర, పవిత్రాత్మ అనేటువంటి త్రిత్వైక దేవుడు ఉన్నారు. పరలోక తండ్రి సృష్టికర్త క్రీస్తు ప్రభువును రక్షించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ యొక్క మంచిని కొనసాగించేటువంటి వాడు మనలో. ఇవి ప్రధానమైనటువంటివి. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున పిల్లారా.
అలనాడు ఏ విధముగా ఆదిమ క్రైస్తవ సంఘములో సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకొని దేవునికి చిత్తానుసారముగా వారు జీవించారో అదేవిధంగా మనము కూడా జీవించడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని వేడుకుందాం. ఈ రీతిగా పోపు గారి యొక్క అధ్యక్షతన శ్రీసభ ముందుకు నడవాలని, ఏ రీతిగానైతే ఆదిమ క్రైస్తవ సంఘములో సమస్య వచ్చినప్పుడు వారందరూ ఒక చోట చేరి సమన్వయపరచుకొని సమస్యకు పరిష్కారాన్ని తీసుకున్నారు. సున్నతి ముఖ్యం కాదు, క్రీస్తునందు విశ్వాసం ముఖ్యం అని చెప్పారు. మనము కూడా ఆ క్రీస్తునందు విశ్వాసములో నడవడానికి కావాల్సిన శక్తిని, రక్షణ పొందుకోవడానికి కావాల్సిన అనుగ్రహాన్ని మన దయచేయమని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, ఈనాడు మీరు మాకు మా రక్షణకు అతి ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. సంప్రదాయాలు ఇవన్నీ కూడా అతి ముఖ్యమైన దానికంటే ముఖ్యమైనవి కావు. ముఖ్యమైనది నీ యందు విశ్వాసమే. ముఖ్యమైనది నిన్ను విశ్వసించి నీలో పాతుకొని పోయి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను పాటించటం మాకు నేర్పించారు. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, నిన్ను విశ్వసించి ఆ విశ్వాసాన్ని నిన్ను ప్రేమించటంలోను నీ ఆజ్ఞలను పాటించటంలోనూ మేము నిరూపించులాగున మాకు సహాయం చేయండి. ఓ ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మందరం నింపండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా మేమందరము కూడా నిన్నే విశ్వసించి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను పాటించే బిడ్డలకు మమ్మ దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత, కుటుంబంలో బిడ్డల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి. ప్రేమను బలపరచండి కుటుంబాలలో. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్నటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా, వివిధ అవసరాలతో వేడుకుంటున్నట్టు వారందరి కొరకే వేడుకుంటున్నాను తండ్రి. ముఖ్యంగా గర్భఫలము కొరకై, ఉద్యోగము కొరకై, అప్పుల బాధలను బయటపడటము కొరకై, జీవితంలో స్థిరపడటము కొరకై, వివాహము కొరకై ఎవరైతే అడుగుతున్నారో వారందరిని దయతో దీవించండి ప్రభువా. బిడ్డల చదువుల నిమిత్తమై, వ్యాపారాలు, ఉద్యోగుల నిమిత్తమై అడిగినటువంటి వారిని దీవించండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ ఎవరైతే మెసేజ్ల ద్వారా మా కొరకు ప్రార్థించండి అని వేడుకుంటున్నారో వారందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.